వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవి. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా 1 నుంచి 15వ తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసములో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం. ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం, అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం, మరియు కేతువు కన్యా రాశిలో, అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ యొక్క పంచగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది. ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి, బుధ, శుక్ర, శని, రాహు, కాబట్టి ఈ 5 గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి. ఈ కారణం చేత 12 రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. గురుగారు, ద్వాదశ రాశిలో భాగంగా మనం ఈ రోజు తులారాశి వారి గురించి తెలుసుకోవాలి. మరి తులారాశి వారికి ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా? ద్వాదశ రాశులలో భాగంగా 7వదైనటువంటి తులారాశిలో జన్మించినటువంటి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా రాశి నుంచి 6వ స్థానములో పంచగ్రహ కూటమి ప్రభావము మిమ్మల్ని తిరుగులేని వ్యక్తినిగా తీర్చిదిద్దబోతుంది. శుభగ్రహాలు, పాపగ్రహాల యొక్క ప్రభావం సంపూర్ణంగా ఉండడం, ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ప్రత్యర్థులపై మీరు పైచేయిని సాధిస్తారు. ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే స్త్రీలతో వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటేనే చాలు. స్త్రీపరమైనటువంటి సమస్యలు మాత్రం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్త్రీల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదొక్కటి తప్ప మిగతా అన్ని విషయాలలో బీదే పైచేయి సాధిస్తారు. ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్టులు లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి సొమ్ము ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తిరిగి తెచ్చుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులకి మాత్రం గురుబలం తక్కువగా ఉంది. కాబట్టి దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అలాగే ఉత్సాహముతో అన్ని విధాలుగా ఉంటారు. కానీ సమయానికి జ్ఞాపక శక్తి రాకపోవడం వల్ల, జ్ఞాపక శక్తిని మీరు పొందలేకపోవడం వల్ల పరీక్షలలో కొంత ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి విద్యార్థులు. అలాగే వ్యాపారాలలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫుడ్కి సంబంధించి, ఎడ్యుకేషనల్ సంబంధించి, అలాగే హోటల్ ఇండస్ట్రీస్ వాళ్ళు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. వ్యాపార విస్తరణ చేసుకోకూడదు. నష్టము పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరికి అప్పులుగా ఇవ్వకండి. ఎందుకంటే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అప్పులు ఇవ్వడం ద్వారా చాలా మటుకు నష్టాలు ఈ యొక్క 15 రోజుల్లో పొందబోతున్నారు. అన్నిటికంటే ప్రధానముగా ఉద్యోగము చేస్తున్నటువంటి వ్యక్తులకి ఉద్యోగంలో ప్రశాంతత లేకుండా ఉంటుంది. ఉద్యోగం మారాలనేటువంటి తపన మిమ్మల్ని వేధిస్తుంది. ఆ ప్రయత్నంగా అడుగులు వేస్తారు. చక్కగా విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో మీకు మంచి అభివృద్ధి అనేటువంటిది వస్తుంది. నిరుద్యోగస్తులు ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. చక్కటి స్థితిని పొందుతారని చెప్పవచ్చు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు జాప్యం అవుతాయి, ఆలస్యంగా అవుతాయి. అలాగే ప్రధానంగా ఇంటికి సంబంధించినటువంటి కళ ఏదైతే ఉంటుందో అది లోన్స్ శాంక్షన్ అవ్వడం కానీ, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా సజావుగా అనుమతులు వచ్చి తద్వారా ఇంటి పని చురుగ్గా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా మీకు కోపము అధికంగా వస్తుంది ఈ 15 రోజుల్లో. కాబట్టి చిరాకు, కోపము అనేటువంటిది లేకుండా
సౌమ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధ్యానాన్ని అలవాటు చేసుకోండి. అన్ని విధాలుగా బాగుంటుంది. ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. కాబట్టి ఆదాయానికి మించిన ఖర్చులు ఉండడం వల్ల కొన్ని సమస్యలు ధనపరంగా ఎదుర్కొంటారు అంతే తప్ప మిగతా అన్ని రకాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మాత్రం ఇక్కడ బాధ్యతలు అనేటువంటివి పెరుగుతాయి. తద్వారా ఏమవుతుంది, లేనిపోని విషయాల్లో ఎక్కువగా తలదూర్చడం, తద్వారా ఎదుటి వాళ్ళ సమస్యని మీ సమస్యగా భావిస్తూ వాళ్ళకి మంచి చెడు చెప్పడం వల్ల కొంతమందికి కంటగింపుగా తయారవుతారు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు గమనించాల్సినటువంటి ప్రధానమైన అంశముగా చెప్పవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టకపోవడమే చాలా మేలు. ఉన్న వ్యాపారంతోనే ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. మరి తులారాశిలో జన్మించిన మహిళలకి ఏప్రిల్ 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉంటుంది ఒకసారి తెలియజేయండి గురుగారు. ఇక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో రోజువారీగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కాశీ క్షేత్రంలో కాలభైరవుని యొక్క అనుజ్ఞ మేర సంవత్సరం పాటు ఈ విశ్వావసునామ సంవత్సరం పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క తిథి రోజున పూజాది కార్యక్రమాలు అనేటువంటివి, ముఖ్యంగా మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి మరియు మీరు మీ కుటుంబ సభ్యుల జాతకరీత్యా ఉన్నటువంటి దోషాల నివారణ కోసం సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి ఒక సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఇటు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. దైవానుగ్రహం మీ వెంట ఉంటే అన్నిట్లో కూడా మీరు విజయాన్ని పొందుతారు. ఆ దైవానుగ్రహం అందించాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. అవకాశం ఉంటే నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక 1వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే దంపతుల మధ్య లేదా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. 2, 3 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ధనము ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ప్రధానంగా పెద్దల యొక్క అండదండలు లేకపోవడం వల్ల తీసుకునే నిర్ణయాలు ఇబ్బందిగా మారుతాయి. ఆ 2, 3 తారీఖులు అని చెప్పవచ్చు. ఒక జిగ్జాగ్ లాగా వ్యవస్థ ఉంటుంది. 4, 5 తారీఖుల్లో కనుక చూసుకుంటే సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి. అలాగే సంతానంతో విభేదాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. లౌక్యంగా వ్యవహరించండి. ఆస్తిపాస్తులకి పంపకాలు సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పవచ్చు. ఇక 6, 7, 8, 9, 10 తారీఖుల్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉన్నప్పటికీ కూడాను వాటినన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగం మార్పు చేసుకోవాలనేటువంటి వాళ్ళకి ఉద్యోగం మార్పు చేసుకోవడం చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. 11, 12, 13 తారీఖుల్లో కనుక చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లోపిస్తుంది. అలాగే ఏ పని చేయాలన్నా ఆ పనులలో అడ్డంకులు అనేటివి మిమ్మల్ని ఒక ఇంత నిరుత్సాహానికి గురి చేస్తాయి. సమయానికి నిద్ర పట్టకపోవడం, సమయానికి భోజనం చేయలేకపోవడం వంటి సంఘటనల ద్వారా శారీరకంగా కొంత అనారోగ్యం చేసే అవకాశం గోచరమవుతుంది. ఇక 14, 15 తారీఖుల్లో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తి చేసుకోవడం, తద్వారా ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఆనందంగా ఉత్సాహంగా విందులు వినోదాల్లో పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి తిరుగంటూ ఉండదు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితి. ముఖ్యంగా గమనించుకున్నట్లయితే మీ పట్ల బాధ్యతలు, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు. వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి మాత్రం జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా సాటి స్త్రీల వలనే ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బ్యూటీ పార్లర్, బొటిక్ మరియు గార్మెంట్స్, రెడీమేడ్ గార్మెంట్స్ మరియు ఈ సంబంధించినటువంటి క్లాత్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే మీరు రుణగ్రస్తులయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా బాధ్యతలు పెరుగుతాయి, కానీ ఆ బాధ్యతలు పెరిగినటువంటి సమానంగా మీకు గౌరవ మర్యాదలు పెరగవు. అదొక్కటే లోపము తప్ప అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు రోజున కాలభైరవుని యొక్క అనుజ్ఞ అనుసారం సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో మీ సంకల్పం నెరవేరాలి, మీ జాతక సమస్యలు నెరవేరాలనే ఉద్దేశంతో సంకల్ప సిద్ధి, సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి
ప్రారంభించడం జరుగుతుంది. ఇట్టి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. మంచి విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.